జ్యోతిష్య అభిలాషులందరికీ నా నమస్సుమాంజలులు. నిన్న మనము ఈ చార్ట్ అనలైజ్ చేస్తూ ఉన్నాను ఫ్రీ క్లాస్లో. ఇంతలో కరెంట్ పోయింది. సో ఇక్కడ ఈ చార్ట్లో మ్యారేజ్ కంపటబిలిటీలో ఈ అబ్బాయి అమ్మాయి ఈ లగ్న కుండలి ఈ లగ్న కుండలిలో మనం ఏం చూసామండి, ఈరోజు చూద్దాం సంతాన భాగ్యం అమ్మాయి చార్ట్లో చూద్దాము. అమ్మాయి చార్ట్లో సంతాన భాగ్యం చూడాలి అంటే లగ్నం మేషము, 5th హౌస్ సంతానం పుత్రస్థానం అంటే సింహరాశి పుత్రస్థానం. ఓకే, లగ్నం మేష లగ్నానికి 5th హౌస్ సింహరాశి పుత్రస్థానం అంటారు. ఓకే, ఈ సింహరాశి అధిపతి సూర్యుడు కన్యలో అంటే లగ్నాన్ని నుంచి 6వ స్థానంలో సూర్యుడు స్థితి అయి ఉన్నాడు. ఎవరితోటి? బుధుడు రాహుతో కలిసి ఉన్నాడు. అయితే ఇక్కడేమవుద్ది అంటే కన్యలో సూర్యుడు ఉన్నందువల్ల ఈ ప్లేస్మెంట్ కొంత సపోర్ట్ చెయ్యదు. ఓకే, అంటే ఈ సూర్యుడు 6 సంతాన పుత్రస్థానానికి అధిపతి అయిన సూర్యుడు ఈ 6వ స్థానంలో స్థితి అయినందువల్ల సంతానం సపోర్ట్ చెయ్యకపోయినా సంతానానికి కారకుడు గురువు అనమాట. గురువు తన సొంత రాశి అయిన ధనుస్సులో స్థితి అయ్యాడు. అదిగాక ఈ లగ్నానికి గురువు శుభగ్రహం. సహజంగా గురువు శుభగ్రహము. తర్వాత గురువు తన సొంత రాశి అయిన ధనుస్సులో ఉన్నాడు. ఇది లగ్నాన్ని నుంచి 9వ స్థానం. సో సంతానానికి గురువు కారకుడు కాబట్టి గురువు తన సొంత రాశిలో స్థితి అయినందువల్ల ఇక్కడ సంతానానికి గురువు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఒకవేళ పుత్రస్థానానికి అధిపతి అయిన 5వ స్థానం సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు దుస్థానమైన 6లో స్థితి అయినా కూడా సంతానానికి కారకుడు గురువు కాబట్టి గురువు మనకి ఇక్కడ స్థితి అయినందువల్ల ధనుస్సులో సంతాన భాగ్యంకి ఏ విధమైన ఢోకా లేదు. ఓకే, ఇక్కడ అమ్మాయి చార్ట్లో సూర్యుడు 6వ స్థానంలో ఉండి సంతానానికి సపోర్ట్ చేయకపోయినా కూడా ఈ స్ట్రాంగ్ ప్లేస్మెంట్ గురువు తన సొంత రాశి ధనుస్సులో ప్లేస్ అయినందువల్ల ఇది ఒక చాలా స్ట్రాంగ్ పాయింట్. అదిగాక గురువు స్ట్రెంగ్త్ చాలా సొంత ఓన్ హౌస్లో చాలా బాగుంది కాబట్టి ఈ సూర్యుడు చేసే అంటే సంతానానికి ఏదన్నా అవరోధం కలిగించేది ఈ గురువు సంతానానికి కారకుడు కాబట్టి ఆయన ఓవర్ రైడ్ చేస్తాడు. ఓవర్ రైడ్ చేయటం అంటే ఆ అవరోధాన్ని గురువు సంతానానికి చాలా సహకరిస్తాడు. తర్వాత మనం మాంగళ్య దోషం ఈ చార్ట్లో అమ్మాయి చార్ట్లో మాంగళ్య దోషం చెక్ చేద్దాం. ఇక్కడ ఈ మాంగళ్య దోషం చెక్ చేసేటప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే ఈ రాశికి ఇది రాశి కర్క రాశి, లగ్నము మేషానికి అధిపతి కుజుడు, కర్క రాశికి అధిపతి చంద్రుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ చంద్రుడు ఇక్కడ కుజుడు వచ్చేసి మనకి ఈ కర్క రాశిలో నీచ స్థితి పొందాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. అంటే కుజు దోషం క్యాన్సిల్ అయ్యింది, మాంగళ్య దోషం లేదు అని చెప్పడానికి ఈ కుజుడు లగ్నాన్ని నుంచి మేషం నుంచి కర్క రాశిలో కుజుడికి నీచ రాశి కాబట్టి కుజు దోషము 4లో కుజుడు ఉన్నా కూడా క్యాన్సిల్ అయింది. ఇంకా మనకి చెప్పుకోవాలి అంటే నవాంశ చార్ట్ చూస్తే నవాంశ అంటే D9 చార్ట్లో అమ్మాయి నవాంశ కుండలి D9 చార్ట్లో లగ్నము కన్యా లగ్నంలో ఇంగ్లీష్లో వర్గో అంటాము. ఇక్కడ నుంచి లగ్నం నుంచి కుజుడు 4వ స్థానం అయినట్టు మకరంలో స్థితి అయ్యాడు. మకరంలో స్థితి అయినందువల్ల ఇక్కడ దీన్నేమంటామంటే మకరంలో స్థితి అయినందు ఇది మకర రాశి కుజుడికి ఉచ్చ రాశి. అంటే కుజుడు ఇక్కడ ఎక్సాల్టెడ్ అయినందువల్ల టోటల్గా ఈ కుజుడు ఇక్కడేమో D1 చార్ట్లో కుజుడు నీచ స్థితి పొందాడు. ఇక్కడ కుజుడు D9 అంటే నవాంశ చార్ట్లో కుజుడు ఉచ్చ స్థితి పొందాడు.
ఈ ఉచ్చ స్థితి పొందిన దానివల్ల మాంగళ్య దోషము టోటల్గా క్యాన్సిల్ అవుతుంది. మాంగళ్య అంటే కుజదోషం, ఈ కుజదోషం టోటల్గా క్యాన్సిల్, ఈ పాపకి కుజదోషం టోటల్గా క్యాన్సిల్ అయ్యింది. సో జనరల్గా మనం ఇప్పుడు మాంగళ్య దోషం కన్సిడర్ చేసేటప్పుడు, మాంగళ్య దోషం ఈ అమ్మాయి ఈ జాతకురాలకి చూసేటప్పుడు ఇక్కడ లగ్నం మేషం అంటే D1 చార్ట్లో లగ్నం నుంచి మేషంలో మేష లగ్నానికి కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు అన్నప్పుడు లగ్న కుజ దోషం అంటారు. కానీ చంద్రుడి నుంచి లెక్కేసేటప్పుడు కూడా చంద్రుడి నుంచి 1వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడి నుంచి కుజ దోషం. బట్ ఇక్కడ కుజుడు నీచ స్థితి పొందాడు. D9లో వచ్చేసి కుజుడు లగ్నాన్ని నుంచి 4వ స్థానంలో అంటే మకరంలో ఉచ్చ స్థితి పొందాడు. ఈ రెండు ఏం చెప్తాయి అంటే కుజ దోషం D9లో కుజుడు ఎక్సాల్టెడ్ ఉచ్చ స్థితి పొందాడు కాబట్టి కుజ దోషం టోటల్గా క్యాన్సిల్ అయింది. అంటే D9లో ఉచ్చ స్థితి పొందిన కుజుడు ఆల్రెడీ లగ్నానికి మేష లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ ఉచ్చ స్థితి పొందిన కుజుడు D9లో ప్రొటెక్ట్ చేస్తాడు. ఓకే, కుజ దోషాన్ని అంటే మాంగళ్య దోషాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎక్కడైతే ఈ కుజుడు ఎక్సాల్టెడ్ అయ్యాడో ఆ కుజుడు లగ్నానికి ఈ పాప మేష లగ్నానికి అధిపతి కాబట్టి ఎక్సాల్టెడ్ అయిన ఈ కుజుడు టోటల్గా దోషాన్ని క్యాన్సిల్ చేస్తాడు. ఇది ఒక స్ట్రాంగెస్ట్ కన్ఫర్మేషన్, అంటే కుజ దోషం క్యాన్సిల్ అయ్యింది అని చెప్తాడు. అప్పుడు ఉచ్చస్థితి పొందిన ఈ కుజుడు ప్రొటెక్టర్ అవుతాడు మాంగళ్య బలానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ లగ్న లార్డ్ కుజుడు అయినందువల్ల అతను సహజంగా కూడా ప్రొటెక్షన్, లగ్నానికి కుజుడు అధిపతి కాబట్టి మేష లగ్నానికి సహజంగా మాంగళ్య బలానికి రక్షణ, మాంగళ్య దోషము ఉండదు. సో కన్క్లూజన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కుజదోషము లగ్నాన్ని నుంచి 4వ స్థానంలో కుజదోషము ఉన్నా, చంద్రుడి నుంచి కుజదోషము ఉన్నా కూడా కంప్లీట్లీ ఇది క్యాన్సిల్ అయింది. ఎందుకంటే నవాంశలో కుజుడు D9 చార్ట్లో కుజుడు ఎక్సాల్టేషన్ అయినందువల్ల. సో అలాంటి టైంలో మ్యారేజ్కి వచ్చే ఏ విధమైనటువంటి మ్యారేజ్కి ఈ కుజ దోషం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఏదైనా పెద్ద మేజర్ మాంగళ్య దోష ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ పాప కుజ దోషం క్యాన్సిల్ అయినప్పుడు ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి మనకి ఏ విధమైనటువంటి సమస్య లేదు కాబట్టి మనము వివాహానికి ముందుకెళ్ళచ్చు. తర్వాత పోతే నేను చెప్పినట్టుగా నెక్స్ట్ వచ్చేసి సంతాన భాగ్యం గురించి నేనేం చెప్పాను. సంతాన భాగ్యం జూపిటర్ వచ్చేసి ఇక్కడ అమ్మాయికి సొంత హౌస్ అని ధనుసులో ఉన్నాడు కాబట్టి, తర్వాత పోతే అది 9వ హౌసు ఎక్కడి నుంచి లగ్నాన్ని నుంచి మేషాన్ని నుంచి అది చాలా బ్లెస్సింగు సంతానానికి. తర్వాత పోతే 5th లార్డ్ సన్ 6th పెద్దగా ఒక మైనర్ ఇష్యూ అవుతుంది, అంతేగాని దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రుడు తన సొంత రాశిలో అండ్ కర్క రాశిలో ఉన్నందువల్ల అది ఎమోషనల్ రెడీనెస్, అంటే ఆమె సంతానానికి సహకరించడం, మానసికంగా తయారుగా ఉండటం అనేది చంద్రుడు సొంత రాశి అయినటువంటి కర్కాటకంలో ఉన్నందువల్ల ఇది చెప్తుంది మనకి. ఇక్కడ D9లో ఉచ్చస్థితి పొందిన కుజుడు ఆమెకి సంతానానికి సహకరిస్తాడు. ఈ రకంగా మనము చూసుకోవచ్చు. ఇంకా కావాలంటే రెమెడీస్ కావాలంటే ఒకవేళ మనము సంతాన గోపాల మంత్రం చాంట్ చేయొచ్చు, లేదు అంటే ఘీ దీపం టు లార్డ్ కృష్ణ గురువారం రోజు ఇచ్చినా సరిపోద్ది. లేదు అంటే సుబ్రహ్మణ్య టెంపుల్ని లేదు విష్ణు టెంపుల్ని సంతాన పూజ కోసం చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనము ఈ చార్ట్లో సంతాన భాగ్యము మాంగళ్య భాగ్యం ఈ రెండింటిని కూడా ఈ రకంగా కన్సిడర్ చేయొచ్చు. ఇది చాలా ఈ చార్ట్ నేను చూసినప్పుడు నిన్న చెప్దాం అనుకున్నాను సంతాన భాగ్యం గురించి, మాంగళ్య భాగ్యం గురించి. సో నిన్న కరెంటు పోయినందువల్ల ఈ 2 పాయింట్లు మనం ఈరోజు డిస్కస్ చేసాం.